హాయ్ హలో అందరికి నమస్తే. పహల్గామ్ అటాక్ సంబంధించి అందరికీ తెలుసు. మరి ఆయుధాలు లేనటువంటి మన భారతీయుల పైన మరి ఈ ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఇలాంటప్పుడు దాడి చేస్తారు మన దేశం పైన. ఇక్కడ ఒక మతాల గురించి కానీ రాజకీయాల గురించి కానీ మాట్లాడకుండా యావత్ భారతదేశం అంతా కూడా ఏకతాటి మీద నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మరి అట్లా ఏకతాటి మీద నిలబడి ఈ ఆర్మీ కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ తీసుకున్న నిర్ణయాలకు మనం మద్దతు తెలిపాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా మన బాధ్యతగా మనం కూడా చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీడియా ఉంది. మీడియా పరంగా ఏం చేయాలో ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. ప్రజలకు అసలైన నిజాలు ఏంటి అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం మీడియాగా మన బాధ్యతగా తీసుకొని చేయాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీడియా ఎంత దారుణంగా తయారైందంటే ఆ ఉగ్రవాదుల కంటే వీళ్ళే దారుణంగా తయారైపోయి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతూ ఆ పార్టీ ఉగ్రవాదుల వెనుక ఆ పార్టీ ఉంది, ఉగ్రవాదుల వెనుక ఈ పార్టీ ఉంది, ఈ నాయకుడు ఉన్నాడని చెప్పి తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు, తప్పుడు డిబేట్లు మన 2 తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అన్ని వాళ్ళే డిసైడ్ చేస్తారు. పాక్కి భారత్కి సంబంధించి యుద్ధం జరగబోయేటువంటి తేదీ ఇదే. అక్కడ ఆర్మీ కూడా తెలుసో తెలియదు, అక్కడ మన రక్షణ శాఖ మంత్రికి నరేంద్ర మోదీ గారికి హోంశాఖ మంత్రి వీళ్ళకి కూడా తెలుసో తెలియదు. వీళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు. ఈ పలానా డేటున ఈ టైంలో ముహూర్తం ఫిక్స్, అప్పుడు పాకిస్తాన్ మీద అటాక్ చేయబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తా కథనాలు ప్రచారం చేస్తారు. ఆ రాత్రికి రాత్రి అటాక్ చేసిన భారత్, ఇక్కడ ఆర్మీకి గాయాలయ్యి ఆర్మీ కూడా కొంతమంది చనిపోయారని తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు, తప్పుడు డిబేట్లు వాళ్ళ వ్యూస్ కోసము ఇంకో దానికోసము వాళ్ళ స్వార్థం కోసం ఈ రకంగా చేస్తూ ఉంటారు. పాపం మరి అక్కడ ఆర్మీలో పనిచేసేటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబాలు మరి ఇక్కడ ఎంత టెన్షన్ పడుతుంటే పాపం ఈ వార్తలు చూసి నిజంగానే ఏమైనా జరిగిందా, ఆ ప్రమాదంలో మా కుమారుడు ఉన్నాడా అని చెప్పి వీళ్ళ తల్లిదండ్రులు బాధపడరా, కుమిలిపోరా, ఆవేదన చెందరా? అది ఏది వీళ్ళకి పట్టదు. వీళ్ళకి కావాల్సింది స్వప్రయోజనాలు, వాళ్ళ రాజకీయం మాత్రమే. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటుంది. అంతేగాని వీళ్ళే డిసైడ్ చేస్తారంట. బాంబుల వర్షం కురిచింది, అది కురిసింది, ఇట్లా అటాక్ చేశారు, మళ్ళీ దొరకలేదు, తప్పించుకున్నారు, భారత్ పైన దాడి జరగబోతుందంట, ఫలానా ఆలయాలపైన దాడి జరగబోతుందంట అని తప్పుడు వార్తా కథనాలు ప్రచారం చేస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే టీవీ5లో ఒక డిబేట్ చూస్తాను నేను. నిజంగా ఇంతకన్నా ఉగ్రవాదులు ఎక్కడ ఉంటారేమో నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. మరి ఇట్లా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే మరి వైసీపీ పార్టీ వాళ్ళకు రక్తం మరుగుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ అందులో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఆ తెలుగు యువత అధ్యక్షుడు ఎవరు ఉన్నారు, ఆ పర్సన్ ఆ డిబేట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తికి తెలివి లేకపోయినా కనీసం ఇక్కడ మూర్తి గారు చాలా సీనియర్ జర్నలిస్ట్ కదా, మరి ఆయనకన్నా ఉండాలి కదా ఆలోచన. ఆ మాట్లాడుతుందని ఖండించాలి కదా. వీళ్ళు ఎప్పుడు ఖండించరు, ప్రోత్సహిస్తారు. సో ఆ రకంగా ఈ వ్యక్తి ఏమంటాడంటే ఈ పహల్గామా అటాక్ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్తారు. ఏ రకంగా ఉన్నారంట, గతంలో ఒక డ్రగ్స్ కంటైనర్ దొరికిందని వీళ్ళు చెప్పారు. అది డ్రగ్స్ కాదని సిబిఐ చెప్పింది. డ్రగ్స్ లేదు, ఏం లేదు, అందులో ఏదో ఈస్టో పేస్టో ఏదో ఉందని చెప్పారు. అప్పుడు సిబిఐ కూడా చెప్పేసింది. దాంట్లో ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం లేదని చెప్పింది. అది గుజరాత్లో దొరికితే విజయవాడ అడ్రస్ మీద ఉంది. అది కూడా ఫేక్ అడ్రస్ ఇచ్చారు వాళ్ళు. తప్పుడు అడ్రస్ ఇస్తే ఆ ఎంక్వైరీ చేస్తే ఏమీ లేదు, ఇక్కడ ఏపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా ఏం సంబంధం లేదని చెప్పి కూడా ఈ కూటమి అధికారులకు వచ్చిన తర్వాతనే రీసెంట్గానే సిబిఐ చాలా క్లారిటీగా నీట్గా చెప్పింది. అయినా కూడా సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమీ లేవు వీళ్ళకి. మళ్ళీ అదే తప్పుడు ప్రచారం. అట్లా ఆ దొరికినటువంటి కంటైనర్, ఆ దొరికినటువంటి డ్రగ్స్ కంటైనర్ అమ్మి ఆ డబ్బుల ద్వారా మరి ఈ అటాక్ చేశారనేటువంటి దాని వెనుక జగన్ ఉన్నాడనేటువంటిది మేము విచారణ చేశామని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఈ వ్యక్తి దానికి వంత పాడుతూ ఉన్నాడు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఉగ్రవాదులు నయం కదా వీళ్ళకన్నా. ఈ రకంగా వీళ్ళు మాట్లాడినప్పుడు నిజంగానే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడేమో అని చెప్పి మరి వేరే వాళ్ళకు సామాన్యులకు కోపం రావచ్చు, నిజంగా జగన్మోహన్ రెడ్డి చేయించాడని చెప్పి. మరి దాడి జరిగితే, ఏదైనా జరగరాని జరిగితే ఎంత పెద్ద నష్టం అనుకున్నారు అది అసలు. ఇప్పుడు కల్తీ కలవకపోయినా కల్తీ జరిగిందని చెప్పి మీరు తప్పుడు ప్రచారం చేశారో, అప్పుడు బీజేపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటిపైన రాళ్ళు విసిరారు, ఇంటిపైన దాడి చేశారు. జరగకపోయినా కూడా జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం వల్ల మరి ఇక్కడ దేశ భద్రతకు సంబంధించిన విషయంలో జగన్ గారు ఉన్నారు అంటే, అందులో జగన్మోహన్ రెడ్డి వెనక ఉండి నడిపించాడంటే, ఆ డ్రగ్స్ కంటైనర్ లేదు, అది అబద్ధం, వీడు చెప్తున్నది అబద్ధం. ఇది కూడా ఇలాంటి మీడియాలను తరిమి కొట్టాలి. ఇది దేశద్రోహం అంటారు, దీన్ని అంటారు. ఆ రకంగా చెప్పడం అనేటువంటిది. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కనీసం మీరు నిజాలు చెప్పకపోయినా పర్వాలేదు, అబద్ధాలు చెప్పకుండా ఉంటే చాలు. మరి వైసీపీ పార్టీ వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా. ఇంత దారుణమైనటువంటి ఒక అలిగేషన్ జగన్ గారి మీద చేసినప్పుడు వైసీపీ పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారో ఆ ఛానల్ మీద కేసు పెట్టకుండా అనేటువంటిది నాకైతే అర్థం కావట్లేదు మరి.